Good afternoon, children. Welcome to NMMS classes by అశోక్ సార్. ఈరోజు మనం NMMS క్లాస్లో భాగంగా మ్యాట్ నుంచి మనకి మ్యాట్ 90 మార్కులు, శాట్ 90 మార్కులు, మొత్తం 180 మార్కులు ఉంటాయని మనందరికీ కూడా NMMS గురించి తెలుసు. కాబట్టి ఇందులో మ్యాట్లో మనం మొదటి టాపిక్ కింద వి బాడ్మాస్ రూల్ అనేది నేర్చుకోబోతున్నాం. వి బాడ్మాస్ ముందు వి బాడ్మాస్ రూల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు దీనికి వి బాడ్మాస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మొదటిది ఏంటిది? వి, తర్వాత బి, ఓ, డి, ఎం, ఏ, ఎస్. ఇది వి బాడ్మాస్. అంటే వి అంటే ఇదిగోండమ్మా వెనిక్యులం మనం చెప్పాలి. దీన్ని ఏమైనా పిలవాలి? వెనిక్యులం. వెనిక్యులం సింబల్ ఇదిగోండి, ఈ గీత, ఈ పైన ఏదైతే ఉందో ఈ గీతనే మనం వెనిక్యులం కింద చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6-5 అనే రెండు నెంబర్స్కి మధ్యలో, ఈ నెంబర్స్ పైన, మధ్యలో కాదు పైన ఒక గీత అనేది ఉన్నట్లయితే దాన్ని మనం వెనిక్యులం కింద చెప్తాం. వెనిక్యులం అంటే అర్థమైంది కదా, ఇలా పైన సింబల్. తర్వాత వి తర్వాత వచ్చేది బి, వి తర్వాత వచ్చేది బి, వి తర్వాత బి. బిలో ఉండేది ఏంటి? బ్రాకెట్. ఇది మనకి బ్రాకెట్ అమ్మ. అయితే మనకి బ్రాకెట్లు జనరల్గా మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది ఎప్పుడు కూడా మొదటి ప్రయారిటీ సింపుల్ బ్రాకెట్. ఇలా ఉండేదాన్ని సింపుల్ బ్రాకెట్ అని చెప్తాం. ఇప్పుడు ఇలా దీన్ని మీసాల బ్రాకెట్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో కర్లీ. ఇప్పుడు దీన్ని మనం డ్రా చేసి చూద్దాం. చూడండి, కర్లీ అంటే ఇలా ఎస్ ఉంది కదా, మనకి ఎస్ రాయడం వచ్చు కదా, ఆ ఎస్ని ఇలా పెట్టి మళ్ళీ కింద నుంచి ఒక ఎస్, మళ్ళీ ఇటువైపు కూడా రైట్ సైడ్ కూడా సేమ్ అంతే. ఇలా మనం దాన్ని రాసుకోవచ్చు. ట్రై చేస్తే అలా వస్తుంది. తర్వాత మూడో బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్. ఇది మన అందరికీ స్క్వేర్ ఎలా ఉంటుందో, మన స్క్వేర్ తెలుసు కదా, ఈ స్క్వేర్ లాగా ఉండే బ్రాకెట్ని మనం ఇలా స్క్వేర్ లాగా ఉండే బ్రాకెట్ని మనం స్క్వేర్ బ్రాకెట్ కింద మనం చెప్తాం. ఓకే. తర్వాత బి తర్వాత వచ్చేది ఏంటి? బి తర్వాత ఆఫ్. ఓ అంటే ఆఫ్ అని అర్థం అన్నమాట. బి తర్వాత వచ్చేది ఆఫ్. ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5/7 అని ఉంటే 5 × 7 = 35 అంతే, సింపుల్. ఆఫ్కి ఇంకా మనం అది. తర్వాత డి అంటే డివిజన్. అందరికీ తెలిసిందే, డి అంటే డివిజన్ సింబల్. ఈ ఎం అంటే మల్టిప్లికేషన్, ఇది మల్టిప్లికేషన్ సింబల్. తర్వాత ఏ అంటే అడిషన్, ఇదిగోండి ఇది అడిషన్ సింబల్. తర్వాత ఎస్ అంటే సబ్ట్రాక్షన్, ఇది మైనస్. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వి, బి, ఓ, డి, ఎం, ఏ, ఎస్. వి బాడ్మాస్, అదే మనకి చాప్టర్ నేమ్ వి బాడ్మాస్ రూల్. మరి ఈ వి బాడ్మాస్ రూల్ ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, వి అంటే వెనిక్యులం, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్. ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఇలా ఉంటుంది, ఓఎఫ్ అని ఉంటుంది. మనం ఆఫ్ అంటే దాన్ని ఇంటూ కింద మనం కన్సిడర్ చేసి ఇలా రాయాలి. తర్వాత డి అంటే అయిపోయింది. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇప్పుడు చూద్దాం ఒక ప్రాబ్లంలో అవన్నీ ఉన్నాయా లేదని చూద్దాం. ఇది ఇలా ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు NMMS ఎగ్జామ్లో. దీని ఆన్సర్ ఎంత అని, ఆప్షన్ ఏ ఎంత, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మనం కనిపెట్టడం జరగాలి. అది కనిపెట్టాలంటే ముందు మనకి ఈ వి బాడ్మాస్ మీద ఎలా చేయాలి అనేది రావాలి. ముందు ఒక ప్రాబ్లంలో వి ఉందా లేదా, బి ఉందా లేదా, ఓ ఉందా లేదా, డి ఉందా లేదా, ఎం ఉంది, ఏ ఉంది, ఎస్ ఉందో చూద్దాం. ఫస్ట్ మొదటగా ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇదే వెనిక్యులం సింబల్. తర్వాత మరి ఈ వెనిక్యులంని ఏం చేయాలి అంటే చాలా సింపుల్. ముందు ప్రయారిటీ దానికి ఇవ్వాలి. ఏదైనా నెంబర్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ 6 + 5 × 7 అని ఉంది. 6కి + 5కి వెనిక్యులం ఉంది. ఎవరెవరికి ఉంది? 6 + 5 అంటే ముందంతా ఇది చేయాలి. 6 + 5 11 × 7 చేయాలి. అలా మనం అప్పుడు 11 × 7 = 77 అనే ఆన్సరు రాస్తాం.
ఓకే, వెనిక్యులం అర్థమైంది కదా, ఇది వెనిక్యులం. తర్వాత ఇది తెలుసు కదా మనకి, ఇదేంటిది డివిజన్ సింబల్. తర్వాత ఇది చెయ్యాలి, ఈ రెండింటికి 4కి 2కి మధ్య ఉన్న డివిజన్ని చెయ్యాలి. తర్వాత ఏముంది బి తర్వాత ఆఫ్ ఎక్కడైనా ఉందో చూసుకోవాలి. ఈ ప్రాబ్లంలో మనకి ఆఫ్ అనేది లేదు, ఉంటే ఆఫ్ అనేది చెయ్యాలి. తర్వాత ఏం చెయ్యాలి, డివిజన్ ఉందా లేదా చూడాలి, డివిజన్. తర్వాత మల్టిప్లికేషన్ ఉందా లేదా చూసుకోవాలి, ఇవ్వండి రెండు, అలా మనం చూసుకొని చేయాలి మల్టిప్లికేషన్. తర్వాత ఏముంది, ఎడిషన్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత సబ్ట్రాక్షన్ అనేది చూడాలి. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లం చేద్దాం.